హాయ్ ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఓపెన్ చేశారు, చూస్తూనే ఉన్నారు. నాకు తెలుసు నేనేం చెప్తున్నానంటే, ఎస్ఐ గారికి ఇది మీ పాదాలు అనుకోండి. 20 పంచాయతీలు ఉన్నాయి మన వైరా మండలంలో. అది తాటిపూడి పంచాయతీ కావచ్చు, రెబ్బవరం పంచాయతీ కావచ్చు, గొల్లపూడి పంచాయతీ కావచ్చు, వల్లాపురం పంచాయతీ కావచ్చు, పాలడుగు పంచాయతీ కావచ్చు, ఇటు స్టేజ్ పెనుపాక పంచాయతీ కావచ్చు, దాసపురం కావచ్చు, ఇటు మళ్ళా సిరిపురం పంచాయతీ కావచ్చు, పుణ్యపూర్ పంచాయతీ కావచ్చు, గనగలపాడు పంచాయతీ కావచ్చు, ఇటు పల్లిపాడు ప్రాంతంలో, సోమవారం ప్రాంతంలో ఎవరైనా సరే ఈ ఎండాకాలంలో చాలామంది కాలేజీకి వెళ్ళిన పిల్లలు వస్తుంటారు, స్కూల్కి వెళ్ళిపోయిన పిల్లలు మళ్ళీ వస్తుంటారు. అందరూ ఖాళీగానే ఉంటారు. దయచేసి ఎస్ఐ గారికి ఒకటే మనవి, మీరు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల మధ్యలో ప్రతి పంచాయతీలో రోజు వెళ్ళాల్సిన అవసరం లేదు. 5 రోజులకు ఒకసారి 20 పంచాయతీలు ఉన్నాయి, పంచాయతీలు వెళ్ళి మీరు యూత్ పిల్లలకి, కాలేజీ పిల్లలకి, ఆడపిల్లలకి ఆడపిల్లలు ఎలా ఉండాలి, మగపిల్లలు ఎలా ఉండాలి, వాళ్ళు ఏ విధంగా బ్రతకాలి, మనం ఏం చేయాలి, మన తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, మనం ఏం చేయాలని అవగాహన కల్పించాలి. అదేవిధంగా డ్రగ్స్ తాగుతున్నారు, గంజాయి తాగుతున్నారు, విచ్చలవిడిగా మందులు తాగుతున్నారు, వాటికి అవగాహన కల్పించాలి. ఎందుకంటే తాగి డ్రైవ్ చేస్తుంటారు, ఎవరినో ఒకరు చంపేస్తారు, వాళ్ళ కుటుంబం బలైపోతుంది, మీ కుటుంబం బలైపోతుంది, మీ తల్లిదండ్రులు బలైపోతారు. అదేవిధంగా గంజాయి తాగి ఎవరిని ఏం చేయాలో తెలియదు. అటువంటి మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలి. సరే, ఆడపిల్లలు మీ ఆలోచనల మీద మీరు ఉండాలి. ఎక్కడ పోయినా మీ అమ్మ నాన్నలు చెప్పిపోవాలి. ఎవరో పిలుస్తున్నారని మీరు గుప్పుచాట్లు పోతే మీ ప్రాణానికి హానికరం. నేను చెప్తున్నాను, మగవాళ్ళు కూడా సరే, మీరు చదువుకొని వచ్చారు, ఇంటికాడ ఉంటే కూలినాలు చేసుకోండి, లేకపోతే కోచింగ్కి వెళ్ళండి. అంతకన్నా ఖాళీగా ఉంటే ఏదో మెకానిక్. మీరు తప్పులు చేయాలని తప్పులు చేయరు. ఇప్పుడు తెలవకుండానే బల్లాల కాడ కూర్చుంటారు, సరదా కూర్చోాలని కూర్చుంటారు. ఆ బల్లాల కాడ లేదా ఏదన్నా గల్లీలో కాడ, లేదా బడ్డీ కోట్లు కాడ, ఏమైనా చికెన్ కోట్లు కాడ, ఏమైనా ఎల్లింగ్ షాపుల కాడ ఎవడో ఒకడు ఏదో ఒకటి చెడు మాటలు చెప్తూనే ఉంటారు. మంచి మాటలకు మీరు సహకరించాలి, చెడు మాటలు సహకరించి చెడిపోతారు. దయచేసి మీరు చెడిపోవాలని చెడిపోరు. నేను వాస్తవం చెప్తున్నాను. చేతనైతంత వరకు పని చేసుకోండి, తల్లిదండ్రులు చెప్పినట్టు వినండి. అంతేగాని ఇక్కడ మన ఊర్లో కావచ్చు, బయట ఊర్లో కావచ్చు, ఎస్ఐ గారు మీరు అవగాహన కల్పించండి. పాపం వాళ్ళు తెలుసో తెలియక ఆ వయసు 22-16 సంవత్సరాల మధ్యలో వాళ్ళకి కొంచెం అర్థమయ్యేటట్టు చెప్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతుకుతారు. దయచేసి మీ ఎస్ఐ గారికి చెప్తున్నాను, అప్పుడప్పుడు ప్రోగ్రాంలు నిర్వహించండి, అవగాహన కల్పించండి. మత్తు పానీయాలు తాగి డ్రైవింగ్ కూడా చేయకూడదు. బహిరంగ ప్రదేశాల్లో కూడా మనం ఉండకూడదు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా మీకు మీరు కంట్రోల్లో ఉండాలి. ఎక్కడైనా సరే వైన్ షాప్లో కావచ్చు, రాత్రి సమయంలో కావచ్చు, అందుబాటులో ఉండాలి. సెల్ ఫోన్లు కూడా అందుబాటులో ఉండాలి. మా ఇళ్లలో వచ్చే ఎవరైనా అడుక్కునే వాళ్ళు వస్తారు, చిన్నపిల్లలు ఎత్తుకొని పోతారు. ఇవన్నీ అవగాహన ఎస్ఐ గారు కల్పిస్తారని నేను నాకు నమ్మకంగా ఆ వీడియో చూస్తారని. దయచేసి తప్పులుంటే క్షమించండి ఎస్ఐ గారు. ప్రతి పంచాయతీలో మన పిల్లలలాగా, మన తమ్ముళ్ళలాగా, మన అన్నయ్యలాగా చెప్పుకొని అందరూ ప్రతి ఊర్లో గొడవలు లేకుండా సస్యశ్యామలంగా, ఆడపిల్లలు కూడా సస్యశ్యామలంగా చేసుకొని బ్రతకాలి, మగపిల్లలు సస్యశ్యామలంగా చేసుకొని బ్రతకాలి. అంతేగాని చిన్న చిన్న గొడవలు, పెద్ద పెద్ద గొడవలు, గ్రామ పంచాయతీలో పార్టీ గొడవలు ఇవన్నీ లేకుండా పిల్లలు సక్రమంగా బతికితే రేపటి తరంలో మంచిగా బతుకుతారు. మీ ఊర్లో కానీ చుట్టుపక్కల కానీ ఫోన్ అడుగుతారు, ఫోన్ నెంబర్ మా ఫ్రెండ్స్ చేయాలి, వీళ్ళకి చేయాలని. దయచేసి ఇవ్వబాకండి, అది వాస్తవం కాదు. మీ అకౌంట్లో నెంబర్ కూడా తీసుకుంటారు. మరిన్ని వీడియోతో వస్తాను గాయస్. మీ తల్లిదండ్రులు మాట వినండి. మెయిన్ మంచైనా చెడైనా మీ తల్లిదండ్రులే. మరిన్ని వీడియోతో వస్తాను. మీ ముస్తఫా.